నేత అని టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కి మార్చుకుంది వాళ్ళే. ఇక నువ్వు రామూర్తి గారు మాట్లాడు. నేనేమంటున్నా, ఒకరు దేశంలో ఉన్నారు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు కూడా దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు అన్నది ఏంది, బీజేపీ ఈ రాష్ట్రానికి ఏమి ఇవ్వడం లేదు, నడుస్తున్న తెలంగాణని, అభివృద్ధి చెందుతున్న తెలంగాణని కాళ్ళల్లో కట్టెలు పెట్టినట్టు వ్యవహరిస్తున్నారు, ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. వీళ్ళు కేసీఆర్ గారి భాషలో చాలా మీరు మంత్రులు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మరి ఇంతవరకు ఎలాంటి అది లేదు. కాబట్టే బీజేపీని చాలా ఈవెన్ ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి వచ్చినా పోలేని పరిస్థితిలో, ఎందుకంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఒక పక్క చంపుతుంటే, బిడ్డని చంపి తల్లిని చంపి బిడ్డని బతికిచ్చారని ఒక రకమైన ఆత్మగౌరవాన్ని కించపరుస్తుంటే పోలేక కేసీఆర్ గారు సరే వాళ్ళు ఇవ్వరు, ఎక్కడ కూడా వాళ్ళే చెప్పారు, పార్లమెంట్ సాక్షిగా కేంద్రం చెప్పింది, మేము కాళేశ్వరంలో ₹1 ఇవ్వలే, వాళ్ళ సొంత డబ్బులతోటి పెట్టుకున్నారు, మిషన్ భగీరథలో ₹1 ఇవ్వలేదు, లేదా కాకతీయ మిషన్లో కానీ ఇవ్వలేదు, చాలా విషయాలు కరెంటు విషయంలో కానీ కొన్ని విషయాలు మొత్తం సొంత ఖర్చులతోటి తెలంగాణ సంపదను పెంచి తెలంగాణ ప్రజలకు పంచడంలో కేసీఆర్ గారు 100% సక్సెస్ అయ్యారు 10 సంవత్సరాలు. మేము మొత్తుకున్నది అదే. తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అంటే 10 సంవత్సరాల తర్వాత వచ్చిన గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంట్ని మేము డే 1 నుండి, మొదటి రోజు నుండి వాళ్ళు ఇచ్చిన అబద్ధాలని రకరకాల అబద్ధాలు వాడి అధికారంలోకి వచ్చారు. ఆ అబద్ధాలను ఒక్కటి కూడా అమలు చేయడం లేదని డే 1 నుండి మాట్లాడుతున్నాం. ఆ రోజు ఏమన్నారు వీళ్ళు, అప్పుడేనా అండి, కొన్ని రోజులు ఆగండి, అప్పుడే మొదలు పెట్టారేంది, సంవత్సరం కూడా కాలేదు, మొన్ననే కదా వచ్చింది, ఇంకా చూద్దాం చేద్దాం అన్నారు. సంవత్సరం అయిపోయింది, మరి ఏమన్నా అయిందా? ఇప్పుడు అర్థమవుతుంది బీజేపీ వాళ్ళకు. ఇప్పుడు ఏమన్నాడు, బీజేపీ వాళ్ళు ఈ దేశంలో ఏ మతాలు ఉండొద్దు, ఓన్లీ ఒక హిందువులే మాత్రమే ఉండాలని, ఇతర దేశాలకు వెళ్ళిపోవాలా అని ఎల్లగొట్టాలా, లేదా వాళ్ళ మీద దాడులు చేయాలా, చర్చీలు అయితే చర్చీలు తగలబెట్టాలా, లేదు ముస్లింలు అయితే వాళ్ళ సమాధులు తవ్వి మసీదులు తీసి ముస్లింలని ఇబ్బంది పెట్టాలా, ఇది చేస్తున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, మీరు అట్లా చేస్తున్నారు కదా, ఈ రాష్ట్రం నుండి మీరు కూడా వెళ్ళిపోండి. సింపుల్గా చెప్పింది ఏంటంటే ఈ రాష్ట్రం నుండి మీరు గుజరాత్ వెళ్ళిపోండి, లేదా ఇంకెక్కడికన్నా వెళ్ళిపోండి అనే మాట. అంటే వాళ్ళు చేసుకున్నది వాళ్ళకే వస్తున్నది. ఇప్పుడు మేము అడుగుతుంటే మీరు దానికి సపోర్ట్ చేయకపోగా, మీరు కూడా ప్రతిపక్షం, ఇక్కడ అధికార పక్షం కాదు, మీరు కేంద్రంలో అధికార పక్షం, కానీ ఈ రాష్ట్రంలో ప్రతి విషయంలో మేము చేస్తే దానికి అడ్డుపుల్ల వీళ్ళు వేయడం. మేము అడుగుతుంటే ఆగా ఇప్పుడే కాదు, అప్పుడే ఎంత తొందర వచ్చిందని మాకు ఇంకా కాళ్ళలో కట్టెలు పెట్టే విధంగా పనిచేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అర్థమైపోతుంది. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, అది కేంద్రం కానీ రాష్ట్రంలో కానీ, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎప్పుడు నిలదీయాలి. మేము ఆ పని చేస్తున్నాము. ప్రతి విషయాన్ని ఒక్క లెక్కలతో సహా ప్రతిదీ ప్రజల ముందు పెడుతున్నాం. మేమేమో బయట లోపల ఏదో లోపాయికారి ఒప్పందం చేసుకుంటాలే, జాగ్రత్తగా మీరు చెప్పిన హామీలు మీరు ఇవి నెరవేర్చలేదు. ఈ సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, 12,000 ఉద్యోగాలు ఇచ్చారు. మరి 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని బీజేపీ వాళ్ళు ఎప్పుడన్నా అడిగినరా? అడిగితే ఆగా కొద్ది రోజుల తర్వాత అడుగుతాం అన్నారు. మరి అడుగుతున్నాం కాబట్టే మా మీద కేసులు, మా మీద అన్ని రకాలుగా తప్పుడు ఆరోపణలు, ఇష్టం వచ్చినట్టు తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ సాంప్రదాయాన్ని, తెలంగాణ మాండలికాన్ని, తెలంగాణ అభివృద్ధిని మొత్తం సర్వనాశనం అయిపోయింది ఈ సంవత్సరంలోనే. మళ్ళా 100 సంవత్సరాల తెలంగాణ వెనక్కుపోయే పరిస్థితి ఏర్పడ్డది. అభివృద్ధిలో శూన్యం, సంక్షేమంలో శూన్యం, డెవలప్మెంట్లో ఎక్కడ లేదు, ఒక ప్రాజెక్ట్ ఇంతవరకు రాలేదు, ఒక ఫ్యాక్టరీ ఇంతవరకు తెరవలేదు, ఒక ఐటీ కంపెనీ రాలేదు, అన్ని పాత వాటిని అవి కూడా కొన్ని వెళ్ళిపోయినాయి రిటర్న్. కాబట్టి ఏ విషయంలో కూడా సర్వం అదే నేను ఇంతకుముందు కూడా డిబేట్లో చెప్పినట్టు, మార్పు కోసం ఈ తెలంగాణ ప్రజలు ఓటేస్తే ఏడుపు తప్ప ఏం మిగలేదు ఈ సంవత్సరంలో. తెలంగాణ ప్రజలు మార్పు కావాలని కేసీఆర్ గారు కంటే ఇంకెక్కువ చేస్తారని వాళ్ళ మాటలు నమ్మి, నేను చెప్తున్నాను కదా, అరాచకాలు ఏమున్నాయో మీ ప్రజల ముందు పెట్టండి, అంతే కదా. మేము కరెంటు తీయలేదా, నీళ్లు తీయలేదా, పంట పండనీయలేదా, ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వలేదా, హైదరాబాద్ అభివృద్ధి చెందలేదా? ఎప్పుడు 2014 తర్వాత 2023 పరిస్థితి ఏంది,
ఒకసారి ఒక సిన్సియర్గా కానీ మరి తెలంగాణ పౌరుడిగా Yes, చర్చకు రమ్మని చెప్పాలి. ఈ ఉత్తమ మాయ మాటలు చెప్పి ఓదో బూతులతోటి రాజ్యాన్ని నడిపిద్దామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. కానీ మరి ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా జటిలంగా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు గారికి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక వ్యక్తి చక్రధర్ అనే వ్యక్తి ఈ రోజు అతని మీద కేసు నమోదు చేశాడు కదా. ఇప్పుడు నేను కూడా పెడతానండి, నా ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది. నేను కూడా పెడితే నీ మీద పెట్టొచ్చు, నువ్వు అధికారంలో ఉండు. పైగా ఆ జిల్లాకి చెందిన వ్యక్తి, అది ఆయన నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. ఆయనకు చక్రధర్ గౌడ్కు హరీష్ రావు గారికి 15-20 ఏళ్ళ నుంచి ఎప్పుడు పోరాటమే, ఎప్పుడు ఏదో రకంగా చేయాలా. అది ఆయన పెట్టాడు కాబట్టి గవర్నమెంట్ లో వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సింది బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేసు కాబట్టి ఏదో ఒక కేసులకు భయపడతామండి. బీఆర్ఎస్ పార్టీ కేసులకు భయపడితే తెలంగాణ వచ్చేదా? కేసులకు భయపడితే తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండేవాడా? ఎవరిది? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎందుకు అంత అహంకారం? ఎందుకు? తెలంగాణ నిజంగానే కేసీఆర్ వల్ల వచ్చిందని ఒప్పుకోవాలి కదా. ఇప్పటికైనా తెలంగాణ అభివృద్ధి జరిగిందని ఒప్పుకోవాలి కదా. ఎందుకు పర్ క్యాపిటల్లో నెంబర్ 1 స్థానంలో భారతదేశంలో తెలంగాణ ఉన్నది? ఎందుకు బీజేపీ రాష్ట్రాలలో లేవు? ఎందుకు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో లేదు? ఎందుకు నెంబర్ 1 స్థానంలో ఇప్పటికి కూడా ధనిక రాష్ట్రంలోగా ఎందుకున్నది? వీళ్ళ దరిద్రపు వాళ్ళు ఎప్పుడు ఆగమైపోయినాము అని అంటే మనకెవరో ఇప్పుడు రవికుమార్ గారు ఉన్నారు, అయ్యా నాకు ఏం లేదు, నేను పైసలు కట్టేవు అని అంటే అప్పు పుడుతుందండి? అసలు వస్తుందా నీకు? నిన్నెవరంటే దేగుతారా? అసలు లెక్క చేస్తారా? తెలంగాణ పరిస్థితి కూడా అట్లా తీసుకొచ్చిండు రేవంత్ రెడ్డి గారు. అదంతా అయిపోయింది. పరిస్థితి వచ్చింది, ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అనేది కూడా వివరిస్తున్నారు. ఎందుకు అప్పులు ఎక్కువ చేశారు? మీరు జరగాల్సింది అప్పుల మీద కాదు, చర్చ జరగాల్సింది. ఉన్నాడు ఇదే డిప్యూటీ సీఎం, నా మీద గెలిచిన వ్యక్తి, అప్పుడు ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి క్లియర్ గా 4,25,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నదని బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దాని మీద మాట్లాడింది ఎవరు? ఇప్పుడున్న డిప్యూటీ సీఎం, అప్పుడున్న ప్రతిపక్ష నాయకుడు బట్టి విక్రమార్క. అంటే అప్పులు ఎన్ని ఉన్నాయో తెలుసు కదా. వీళ్ళు అసెంబ్లీ సాక్షిగానే బయట పెట్టారు. 4,27,890 ఎంతో ఆ కోట్ల అప్పులు ఈ రాష్ట్రానికి ఉన్నాయి. మిగతా వీళ్ళు 8,000 కోట్లు అంటారు, 10,000 కోట్లు అంటారు, 10 లక్షల కోట్లు అంటారు, 8 లక్షల కోట్లు అంటారు. సరే, ఇక వాళ్ళ నోళ్ళకే మొక్కాలి. అప్పులు ఉన్నాయని తెలిసే వీళ్ళు హామీలు ఇచ్చారు కదా. ఏ రకంగా మేము పూడుస్తామని. మరి ఎప్పుడు డెవలప్ అవుతుందండి? నువ్వు ఒక కంపెనీ తెస్తే ఆ కంపెనీ చుట్టూ డెవలప్ అయితే, ఇండ్లు వస్తే, లేదా రియల్ ఎస్టేట్ పెరిగితే అప్పుడు గవర్నమెంట్ కు ఆదాయం వస్తుంది. రియల్ ఎస్టేట్ లో 29% వృద్ధి రేటు ఉందని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. బయటకు పోదాం, మనమే టీవీ పట్టుకుందాం, మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళ దగ్గరికి పోదాం. ఒక్కొక్కటి ఉరి పెట్టుకునే పరిస్థితి ఏర్పడ్డది ఈ సంవత్సరంలో. అందరికీ తెలుసు రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది, మొత్తం ఆర్థికంగా వృద్ధి రేట్లు అక్కడ ఎక్కడ లేదండి. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే లోపు హైదరాబాద్ కు దగ్గరలో కొంచెం చేవెళ్ళ, వికారాబాద్ లో ₹1,00,00,000 ఎకరం ఉండే. ఈ రోజు 80-70 లక్షలు అన్నా కానీ ఎవరు తీసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటారు? అది తీసుకునేట్లేదు, లేదు ఇచ్చేటోడు లేడు. పైసలు కనబడతాయి కదా, ఎటుపోతున్నాయో తెలుస్తలేదు. కానీ 1,00,00,000 కోట్ల రూపాయల అప్పు అయితే జరిగింది. 1,00,00,000 కోట్ల అప్పు అయినాయి. మరి ఏం చేసిండ్రయ్యా అంటే మీరు తెచ్చిన దానికి అప్పులు కడుతున్నాం, మిత్తి కడుతున్నాం అంటున్నారు. అరే, మిత్తి కడుతున్నారని ఒక పక్క చెప్తున్నారు, మరి మొత్తం హామీలు నెరవేరుతున్నాయి. కోట్ల రూపాయలు మిత్తి కొడతారంట. ఒక్కటన్నా ఒక్క 42,000 కోట్ల రూపాయలు. నేనేమంటున్నా, కేసీఆర్ గారు కూడా మిత్తిలు కట్టాడు, కేసీఆర్ గారు కూడా కరెంటు తెచ్చాడు, కేసీఆర్ గారు కూడా నీళ్లు తెచ్చాడు, కరెంటు ఉద్యోగాలు ఇచ్చాడు, 1,62,000 ఉద్యోగాలు ఇచ్చాడు, అన్ని చేసుకుంటూ వచ్చాడు కదా. మరి ఎందుకు అభివృద్ధి? ఎన్ని ఫ్లైఓవర్లు కట్టాడు హైదరాబాద్ లో? హైదరాబాదు ఈ రోజు ఒక అమెరికా లాగా కనబడుతుంది, వేరే డల్లాస్ లాగా కనపడుతుంది అని అంటే దానికి కారణం ఎవరు? ఈ 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కదా. ఆ 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి అని వీళ్ళు చెప్పుకోకపోగా చేసిన వ్యక్తి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, ఆధారాలు లేకుండా, వాస్తవాలు తెలియకుండా ఇష్టం వచ్చినట్టు చెప్పిన అబద్ధాన్ని చెప్పి దాన్ని నిజం చేయాలనే ఒక దుర్మార్గమైన కుట్ర గత సంవత్సరం నుండి నడుస్తుంది. వాళ్ళకు తవ్వుకున్న బొందలో వాళ్ళే పడబోతున్నారు, ప్రజలంతా తిరగబడుతున్నారు. అందుకే లగచర్ల కాబట్టి ఇంకా వేరే కాడ కానీ లేదా నిర్మల్లో కానీ పోరాటాలు ప్రజల నుంచి పుట్టుకొచ్చుతున్నాయి. దానికేదో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ వెనకున్నదని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ బీజేపీకి ఏవైతే వాస్తవానికి గత 10 సంవత్సరాలు ఏం చేయలేదని మేము చెప్తూనే ఉన్నాం, దాన్ని అంగీకరించలేదు కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు చోటాబాయ్ బడేబాయ్ అంటే మేము కూడా అన్నాం, ఒకవేళ దగ్గర అయిండేమో
బీజేపీకి బాగా దగ్గర అవుతున్నాడు, ఇద్దరు ఒకటవుతున్నారు, చెరో 8 ఎంపీలు కూడా గెలిచారు, ఈ రాష్ట్రానికి ఏమైనా సాధిస్తాడేమో అని 28 సార్లు ఢిల్లీ పోయిండు. ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు? వీళ్ళని అంటున్నాడు కదా, సరే వీళ్ళంటే మంత్రులు, వాళ్ళ పార్టీ అది కేంద్రంలో ఉంటుంది, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు. ఆయన కూడా గంతే, ఆయన ఓన్లీ డబ్బుల సంచులు ఎంత తీసుకుపోయి ఇవ్వాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు తప్ప ఈ తెలంగాణకు ఒక ఫ్యాక్టరీ కావాలా, ఈ తెలంగాణకు ఒక పెద్ద సంస్థలు కావాలా, ఉన్నత ఫార్మాసిటీని రద్దు చేసి అదే 8,000 ఎకరాలు అక్వేషన్ చేసి బ్రహ్మాండంగా తయారు చేసి చుట్టుపక్కల ఒక ఫ్రీ జోన్ పెట్టి ఏ కన్స్ట్రక్షన్ కాకుండా చేసి గొప్ప ఫార్మాసిటీని నిర్మిద్దామని కేసీఆర్ గారు అనుకుంటే దాన్ని రద్దు చేసి మీ సొంత అల్లుడి కోసము, మీ సొంత తమ్ముడి కోసము, మీ సొంత బామ్మర్దుల కోసం ఫ్యాక్టరీలు ఊర్లలో చేస్తే ఊరికి కొడుతున్నారు. ఏం జరుగుతుంది? వాళ్ళు ఊరికి కొడుతున్నారు. అంటే ఇవన్నీ స్వయం కృతాత్మాలు. మేము కొన్ని చేసినవి చెప్పుకోకపోవడం వల్ల కొన్ని మేము అన్ని రకాలుగా చేసినవి కూడా చెప్పుకోలేదు. నేను ఒకటి చెప్తున్నా, చెప్పండి. దళిత బంధు అనేది నా నియోజకవర్గంలో మధిర ఒక మండలం మొత్తం, మిత్రులకు ఇద్దరు కూడా తెలుసు, చింతకాణిలో 4,800 యూనిట్లు ఇంటూ 10 లక్షలు లెక్కేయండి, ఎన్ని వేల కోట్లు, 4,800 కోట్లు అంటే యూనిట్లు అంటే ఒక్కరికి 10 లక్షలు. ఎంత ఇచ్చినట్టు? ఒక్క మండలానికి 800 మందికి ఇచ్చాం. ఇస్తే అక్కడ మాకు వచ్చిన ఓట్లన్నీ 8,000 ఓట్లు మాకు మైనస్ అక్కడ ఆ మండలంలో 4,000 వచ్చింది. అంటే అంటే చేసిన వాళ్ళు, లబ్ధి పొందిన వాళ్ళు, అంటే వీళ్ళ మాయమాటలు ఎక్కడ పోయిన మా నియోజకవర్గమే కాదు, రాష్ట్రంలో చాలా. ఇప్పుడు కొన్ని గ్రామాలల్లో, కొన్ని నియోజకవర్గాలలో మొత్తం రాష్ట్రంలో 5 మండలాలు 6 మండలాలని తీసుకున్నారు. హుజురాబాద్ ని మొత్తం కంప్లీట్ చేయించారు. కొన్ని మండలాలు అది ఒక్క రోజుతో అయిపోయే పథకం కాదు, అలాంటివి తీసుకురావాలా. నేనేమంటున్నా, కాన్సెప్ట్ మంచిదే కావచ్చు, ఏదైనా ఆచరణ యోగ్యం అవుతుందా మన్నను చేసుకుంటే ఈ రోజు మీకు ఇప్పుడు కేసీఆర్ గారు అందరికి దళిత రైతు బంధు ఇచ్చాడు, అందుకే కోపం వచ్చింది అన్నాడు. నువ్వు కొందరికే అందరికీ అందరికి కాదు. నేనేమంటున్నా, అందులో ఎంతమందికి 5 ఎకరాల వరకు ఉన్న రైతులకు మొత్తం మేము రైతు బంధు ఇస్తా అనాలి. ఒక లెక్క ఉండాలి కదా, ఏది లేదు ఇప్పటి వరకు. అరే అది గదే ఓపిక అంటారు. ఒక ఇయర్ అయిపోయింది కదా, అయిపోయింది. వాళ్ళు అంటారు, ఒక ఆయన అంటాడు, ఓ ఏం ఎక్కడ ఏం జరిగిందని. నాకు ఒక్కటి చెప్పండి, కేసీఆర్ గారి కంటే ఒక్క పథకాన్ని అయినా బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ చేసింది చెప్పండి. నేను మళ్ళీ జీవితంలో రాజకీయాలలో కూడా ఉన్నాను. రైతులకి 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ ఇవ్వాల్సింది ఎన్ని? 31 లక్షల కోట్లు, 31,000 కోట్లు. వెయ్యి మరి 18,000 అంటే ఎంత? డిసెంబర్ 9 నాటికలు చేస్తానంటున్నారు. ఇంకెప్పుడు అది నిన్ననే చెప్పిండు, నిన్న ఒకదాన్ని చెప్పిండా 2 లక్షల రుణమాఫీ కంప్లీట్ అయింది అని నిన్న స్వయంగా ముఖ్యమంత్రి చెప్పాడు. ఇక యమ తిట్లు తిడుతున్నారు. ఆ తిట్లు చూస్తే నిజంగా ముఖ్యమంత్రి ఎందుకు అంత నోరు? లాస్ట్ కు మనం ఆగమంటే కూడా మనల్ని బండబూతులు తిడుతున్నారు. ఆగమని ఎవరినైనా అంటే కూడా మనం అంటే ఈ దేశంలో నాకు తెలిసినంత వరకు, నేను రాజకీయాలలో ఒక 25 సంవత్సరాలు పార్టీ పెట్టి, అంతకుముందు ఒక 5 సంవత్సరాలు వామపక్షాల నుంచి, ఒక 30 సంవత్సరాల నుంచి దగ్గరగా గమనిస్తున్న వాడి నా జీవితంలో ఇన్ని అసలు అంత మామూలు బూతులు కాదు, మళ్ళా బండ బూతులు, అవి వీళ్ళకు ప్రవచనాల్లాగా కనబడుతున్నాయి. ఇక దానికి మేమేమనాలి? అరే నాయన మీరు చేసిందని తెలుసుకోండి. మీరు ప్రజల్లో ఎన్ని ప్రవచనాలు చేసినా లాస్ట్కి వాళ్ళు ఏం చేయాలి చేసి ప్రజల మద్దతు కూడగొట్టుకునే అవకాశం ఉంటుందా ఉండదా? ఒక రాజకీయ పార్టీగా మీరు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు మీరు లాస్ట్ టైంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు ఇవ్వలేదు? ఏదైనా ఒక ప్రాసెస్ ఉంటుంది, అది వెంటనే కంప్లీట్ కాదు. ఇప్పుడు మనోడు మూసీ నది అని పెట్టారు, వెంటనే అయిపోతుందా? అయిపోతుందా? ఒకటే నెలలో మొత్తం, ఒక సంవత్సరంలో మొత్తం అయిపోతుందా? కాదు. ఒక 15 ఒక సుదీర్ఘమైన ప్రణాళిక పెట్టినప్పుడు 15 కాదు, 20 ఏళ్ళు కానీ 30 ఏళ్ళు కానీ ఒక మంచి పథకాన్ని కంటిన్యూ చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టాడు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, ఆరోగ్యశ్రీ అని, అది కంటిన్యూ అవుతుందా లేదా? ఎవరు వచ్చినా చేస్తున్నారా లేదా?
నేనేమంటున్నా అది అలానే- అవుతుంది కాబట్టి దాని గురించి అలానే, మాట్లాడుతున్నారు. అది మీరు మంచి- డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ కంటిన్యూ కావట్లేదు. మీరు అవును, మీరు నేను మీరు దళిత బంధు పెట్టారు, నేను కంటిన్యూ నేను కావట్లేదు. అంటున్నా నేను 10 మీరే ఇవ్వలేదు కదా, నెక్స్ట్ ప్రభుత్వం ఏమిస్తుంది? బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఇచ్చిందబ్బా డబుల్ బెడ్రూమ్. నువ్వు ఇయ్యి 1,00,000 ఇవ్వు 10 ఇప్పుడు హైదరాబాద్ లో మేము ఇచ్చిన 1,00,000 ఇల్లే కదా, వాళ్ళే అన్నారు కదా, ఏమన్నారు? ఇగో ఇది సిమెంట్ లేదు, అంత ఉసుకే, అంత ఉత్తుతదే, ఎప్పుడో కూలిపోతాయి అన్నారు. మళ్ళీ అదే డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు కూలగొట్టి తీసుకుపోయి వాళ్ళకి ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు మరి? అంటే అది ఏదో రకంగా ఉపయోగపడుతున్నది, కేసీఆర్ కట్టింది మంచిదే అని ఇప్పుడు ఒప్పుకోవాలి కదా. మీరు కూడా అన్నారులేండి, అవసరం ఇంద్ర మీళ్ళుగా మార్చుకుని మార్చుకొని ప్రజలకు ఇవ్వండి అని చెప్పారు. But అది ఏం చేస్తున్నారు? Yes. ఇవన్నీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎక్కడ కించపరచొద్దండి. ఇప్పటికే హైదరాబాద్ ఇమేజ్ ని సర్వనాశనం చేశారు. తెలంగాణ ఇప్పుడు మళ్ళీ తెలంగాణ తల్లిని హైదరాబాద్ ఇమేజ్ తెలంగాణ ఎవరు నాశనం చేస్తే నాశనం అయ్యే పరిస్థితి ఒక ముఖ్యమంత్రి హోదాలో నా జీవితం ఆగమైంది, నా రాష్ట్రం ఆగమైంది, అప్పుల కుప్పైంది, ఆగమైపోతుందంటే ఇట్లాంటి మాటలు నీకు ఎవడు మాట్లాడుతూ వస్తాడబ్బా? yes, yes, yes. నీకు ఎవడు పెట్టుబడులు కొంచెం తీసుకొస్తాడు? ఎక్కడి నుంచి వస్తుంది? yes, yes. వచ్చిందా పోనీ కొత్త కంపెనీ ఒక్కటైనా వచ్చి తీసుకొచ్చిండ్రా? వీళ్ళు ఇన్నిసార్లు పోయారు కదా. Right. పోనీ బీజేపీ వాళ్ళు చేయడం లేదని వీళ్ళు ఏమైనా పోయి మేమైనా ఒడ్లు కొనడం లేదని ముఖ్యమంత్రితో సహా పోయి ఢిల్లీలో ధర్నా చేసినాం, ఒడ్లు కొనాలి అని. మరి వీళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, ప్రతిపక్షం అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నది, వీళ్ళు ఎంత గట్టిగా చేయాలి? ఇంకా అది చేయాలి. నిధులు ఇస్తారా తెలంగాణకి? ఆ వాయిస్ కూడా లేదు కదా. వాళ్ళు కొట్టినట్టు చేస్తారు, వీళ్ళు ఏడ్చినట్టు చేస్తారు. వీళ్ళిద్దరు ఒకటే, రెండు అంతే కదా. అని వీళ్ళిద్దరు ఏంది? వీళ్ళిద్దరు బీఆర్ఎస్ ని ఎదగకుండా చేయాలి. ఈ లక్ష్యం ఇది, ఈ లక్ష్యం ఇది కాదు. నిజంగా చెప్పాలంటే ఈ లక్ష్యం ఇది. మంచి ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది లవ్ స్టోరీ ఆయన కొట్టడం చేస్తున్నారు, ఆయన మిమ్మల్ని తిట్టడం చేస్తున్నారు. ఆయన ఇప్పుడు మాకు ప్రధాన శత్రువు ఇక్కడ కాంగ్రెస్, కేంద్రానికి వస్తే బీజేపీ. అధికార పార్టీ ఉన్నప్పుడు ఎదురది కాదు. వాస్తవానికి ప్రధానంగా మేము ఈ రెండు పార్టీలతో పోరాడుతూనే ఉన్నాం. ఆ రోజు పోరాడతాం, ఈ రోజు పోరాడతాం. బీజేపీ ఎందుకు కాదు? 8 సీట్లు ఉన్నాయి కదా, 8 ఎంపీ సీట్లు మరి తీసుకోవాలి కదా బీజేపీ వాటికి. ఎందుకు కాదు ప్రధాన ప్రతిపక్షం చెప్పండి? ప్రధాన ప్రతిపక్షం అంటే ప్రధాన ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు నాకు 40 ఎమ్మెల్యే సీట్లు, వాళ్ళకు 185 ఎంత 80 సీట్లు దాదాపు మీరే వాళ్ళకు వచ్చాయి. కాబట్టి రెండు పార్టీలు 63. కాబట్టి ప్రధాన 39. అంతే, అంటే ప్రధాన ప్రతిపక్షము అధికార పక్షం ఇక్కడ ఉంటది. వీళ్ళకి వచ్చిన 8 ఏది ఎమ్మెల్యే సీట్లు, మళ్ళీ 8 ఎంపీ సీట్లు వచ్చినాయి. 8 ఎమ్మెల్యే 8 ఎమ్మెల్యే ఎంపీ. కాబట్టి నేనేమంటున్నా, ఈ రెండు పార్టీలు తెలంగాణకి ఏం చేయాలని గజ్జాలి. మా లక్ష్యం ఎప్పుడైనా తెలంగాణ, కేసీఆర్ గారు రాజీనామా చేసినా, కేసీఆర్ గారు పార్టీ పెట్టినా, కేసీఆర్ గారు ఆమరణ దీక్ష చేసినా, కేసీఆర్ గారు ఏది చేసినా తెలంగాణ ఆకాంక్షల కోసమే చేశారు. మీరు ఏదైనా అట్లా చేసినట్టు కనబడుతుందా? ఏదైనా అబద్ధాలు ప్రజల కోసం చేసింది కాదు, వాళ్ళ అభివృద్ధి చేసుకోవడం కోసం చేసుకున్నారు. అదే ఒకవేళ అభివృద్ధి చదివితే వీళ్ళే ఈయన కేంద్రంలో ఉన్నారు, వాళ్ళు ఆ అధికారంలో ఇక్కడ ఉన్నారు. మొత్తం పెట్టండి. ఇగో హరీష్ రావు ఆధారాలు బయట పెట్టండి. మా నాయకులు ఎంత సంపాదించారు, ఎన్ని కొల్లగొట్టారు, ఈ తెలంగాణ ఆస్తులు ఎంత చేశారు చెప్పవనొచ్చు. గాలే కదా మీ పార్టీ ఫండ్. పార్టీ ఫండ్ అంటే ఈ దేశంలో ఉన్న ఎవరైనా ఇవ్వచ్చు. దేశంలో ఈవెన్ జిహాద్ లాంటి వాళ్ళు కూడా పార్టీ ఫండ్ వసూలు చేస్తారు. ఒకటి ఏ దేశంలో ప్రపంచంలో ఉన్న ఏ పార్టీ కూడా సొంతంగా జేబుల నుంచి ఇంట్లో ఆస్తులు అమ్మి పార్టీలు నడిపారు. ఈవెన్ నక్సలైట్ పార్టీ కానీ, ఈవెన్ జిహాద్ లాంటి పార్టీలు కానీ, ఈవెన్ ఏ పార్టీలు కానీ, ఏ పార్టీ కూడా సంఘాలు వసూలు చేస్తాయి. దాన్ని వాళ్ళకి నచ్చి ఇస్తే తప్ప వేరేది వాళ్ళని డిమాండ్ చేసేది ఏమి ఉండదు. నగేష్ గారు, సో మీ పార్టీకి సంబంధించి నిజంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, సరే మీకు అడిగే నైతికత ఎక్కడ ఉందని నేను మాట్లాడుతున్నాను నిజంగా. ఎందుకంటే కేంద్రాన్ని నిలదీసే నైతికత ఎక్కడ ఉంది మీకు అనేది వీళ్ళు మాట్లాడేది. ఇది మీరు ఇస్తున్నటువంటి అయితే 6 గ్యారెంటీలు కావచ్చు, మీరు ఇస్తున్న హామీలు నెరవేర్చకుండా ప్రజలకి మీరు కేంద్రం నుంచి ఏం తీసుకొచ్చారు, మీరు గుజరాత్కి వలస వెళ్ళిపోండి, ఇలాంటి మాటలు మాట్లాడితే మీ పార్టీకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ, మన రాష్ట్రం అప్పుల పాలైపోయింది, రాష్ట్ర దివాలా కోరతనం అయిపోయిందంటే మన బ్రాండ్ ఇమేజ్ని మనమే